జనాలకు విద్య, వైద్యం, ఉపాధి ఈ మూడు సర్కారు చేయాల్సిన మొదటి పనులు. కానీ ఈ చిత్తడి కాలంలో జనాన్ని పట్టించుకోకుండా ప్రజల పానాలను గాలికి వదిలేస్తున్నారులా అధికార పార్టీలు. అట్లే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజల పానాలతో రాజకీయం చేస్తున్నారులా. అయితే మేమేం చేయాలి అని అనుకుంటురులే. ఏదేమైనా నడుమ బలయ్యేది పేదోడేనబ్బా. ఇంతకు ముచ్చటేంది అని అనుకుంటురులే. చూడుర్రి. ఈ నడుమ కాలం మారేసరికి దవాఖాన్లకు డెంగ్యూ, చికెన్ గునియా, టైఫాయిడ్, మలేరియా వచ్చి దవాఖానాల్లో చేరేసరికి ఇక దవాఖానాల్లో సూదులు లేవు, మందులు లేవు, గోళీలు లేవు, డాక్టర్లు సుతా లేరు, బెడ్లు కూడా ఖాళీగా లేవటనుల్లా. ఇక ఇట్లా అనుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చక్కెర కొడుతుండే వరకు ఇక రాష్ట్రంలో ప్రాణాలతోటి శలకాట మారుతుంది అధికార పార్టీ అని ప్రజల ఆరోగ్య సమస్యలను గాలికి వదిలేసి హైడ్రా పేరుతోటి హైడ్రామా చేస్తుంది. గిదిడిచిపెట్టి గాపని ముంగడేసుకున్నారు అనుకొచ్చారు బీఆర్ఎస్ వల్ల మాట. టీ హబ్లో ఆగిన నిర్ధారణ పరీక్షలు. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ప్రతి జిల్లాలో టీ హబ్ పెట్టి ప్రతి ఒక్క టెస్ట్ బయట కనీసం 10-15 వేల రూపాయలు అయ్యే టెస్టులు కూడా అలాంటి టెస్టులు అన్నీ కూడా కేసీఆర్ గారు మన అన్ని ఆసుపత్రులకు పెట్టినారు. వీటిలలో పరీక్షలు ఆగిపోయినాయి, మందులు లేవు. ఇవే న్యూస్ వార్తలు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ నుంచి మీ మనసును మలిచి ప్రజల జీవితాల మీద, ప్రజల ఆరోగ్యం గురించి, ప్రజల వైద్యం గురించి కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి. ఇక రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయిండని అనుకొచ్చిర్రు. ఇగో గాంధీ హాస్పిటల్లోనే 48 మంది పోరగాళ్లను, అట్నే 14 మంది బాలింతలను అధికార లెక్కల ప్రకారమే తెలిసిన మాట. ఇంకా రిజిస్ట్రార్లకు ఎక్కని కేసులు ఎన్నున్నాయో పిల్లతల్లులకు న్యూట్రిషన్ కిట్ అందుతలేదు. ఇక అటు ఇంకా కేసీఆర్ కిట్టు సుధా అందుతలేదు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లేదు సర్కార్ అని మన రామన్న అనుకొచ్చిండు. ఇక అటు ఇంకా ముగ్గురుతోటి కలిపి బృందం ఏర్పాటు చేసిండు. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజన్న, అట్నే పోతే ఎమ్మెల్యే డాక్టర్ కె సంజయ్, ఇక మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఇలా ముగ్గురిని కలిపి ఇక రాష్ట్రంలో దవాఖానా పరిస్థితి, వైద్య అందక ప్రజలు ఏ విధంగా తక్లీఫ్ పడుతున్నారో అరస్కరమ్మని దోలిండు. 10 నెలలు అయ్యింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా విజిట్ చేసిన దాఖలాలు లేవు. దయచేసి వారిని కోరేది ఒకటే, మీకు ప్రాణాల మీద విలువ లేదు. ఇవి ఎందరు మంది పిల్లలండి. ఇది ఈ చిన్న న్యూస్ చూడండి. కేవలం లాస్ట్ మంత్లో నీలోఫర్ హాస్పిటల్ ఇది 9 మంది చిన్నారులు చనిపోయినారు. ఇట్లాంటి న్యూస్ రోజు ఇది ఉండి కేవలం నీలోఫర్ హాస్పిటల్లో నేను చెప్పేది ఇది. ఇలాంటివి గాంధీలో అన్ని ఆసుపత్రులు జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ పిలుపునందుకున్న బీఆర్ఎస్ నేతలు సాక్క గాంధీ హాస్పిటల్ పోయి ఇంకొక ఇట్లా చేసేది చూడూరి. ఇట్లా చేసే వరకు ఎంబటినే పోలీస్ అన్నలు జీప్ ఎక్కించుకొని తీసుకుపోయిర్రు. ఇక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని వ్యాన్ లో తీసుకొని పోతా ఉన్నారు. గాంధీ హాస్పిటల్ దగ్గర అనవసరంగా మమ్మల్ని అరెస్ట్ చేసి వ్యాన్ లో గుక్కేసి తీసుకుపోతా ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్ అనేది కూడా కరెక్ట్ గా చెప్పట్లేదు. వాళ్ళకు కూడా కరెక్ట్ గా తెలియదు. వాళ్ళకు పైనుంచి ఏం ఆర్డర్స్ వస్తున్నాయో, గవర్నమెంట్ ఏం ఆర్డర్ ఇస్తుందో తెలియదు. కానీ అయినా సార్లు ప్రతిపక్షంగా పబ్లిక్ తిప్పలా అరుచుకోవాల్సిందే. కానీ ఇట్లా పబ్లిక్ అందరినీ ఎంటబెట్టుకొని లొల్లి చేస్తే ఇదే పెద్ద సమస్య అయ్యేటట్టుంది. గౌరవ ముఖ్యమంత్రి వైద్యం వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇలా ప్రజలకు మెరుగైన వైద్యం, మెరుగైన విద్య అందిస్తుండు. దీన్ని చూసి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా ఒక కమిటీ అంటున్నారు. కమిటీ చేసే అధికారం మీకు ఎక్కడిది? గౌరవ ఎమ్మెల్యేలు ఎక్కడక్కడ వాళ్ళ హాస్పిటల్ కానీ వాళ్ళు తనిఖీ చేసే అధికారం ఉంటుంది. పబ్లిక్ ఎవరన్నా పబ్లిక్ సమస్యల గురించి తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళు ఇట్లా కార్యకర్తలను ఎంటబెట్టుకొస్తే ఎట్లా అంటారు చూడుర్రి. కానీ చిత్రం కాకపోతే ప్రజలకు మేలైన ఆరోగ్యం అందిద్దామని ప్రభుత్వానికి లేదు, ప్రజా సమస్యల గురించి కొట్లాడాలని ప్రతిపక్షాలకు లేదు. ఇక ఏదేమైనా మధ్యలో బలైతున్నది అయితే ప్రజలేని వల్ల. గివుల్లా ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.